నమస్తే అండి. నేను మీ నిరుద్యోగిని. మనం ఈరోజు ఎప్పుడైనా యూట్యూబ్లో చాలా వీడియోలు చూస్తుంటాం. మీరు ఇంత అమౌంట్ ప్రతి నెల దాచుకోండి, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి అని ఎన్నో వీడియోలు చూస్తుంటాం. కానీ రియల్ టైంలో అసలు ఒక మధ్యతరగతి కుటుంబం యొక్క ఖర్చులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అలాగే ఈరోజు ఒక బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మన ఇండియన్ బడ్జెట్లో 12 lakhs వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు. అంటే మంత్లీ 1 lakh సంపాదించే వాళ్ళు కూడా మధ్యతరగతి కిందే లెక్క. కాబట్టి రియల్ టైం ఖర్చులు February 1st అంటే ఈరోజు సండే ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చిల్డ్రన్ ఉన్న ఫ్యామిలీ యొక్క మినిమం ఖర్చులు ఇవి. ఒక సండే రోజు మార్నింగ్ పిల్లలకి చాక్లెట్స్ కొనాలంటే ఒక 40 rupees, 4 చాక్లెట్స్ కొనాలంటే. సండే అంటే నాన్ వెజ్ కంపల్సరీ తింటాం. కాబట్టి చికెన్ 1/2 kg 155 rupees. ఈవినింగ్ అవుతుంది, పిల్లలు బయటికి వెళ్దామంటారు, ఐస్ క్రీమ్ తిన్నామనుకోండి, 4 ఐస్ క్రీమ్స్ వచ్చి 170. అది చాలా తక్కువ ఖర్చు నిజం చెప్పాలంటే. పెద్ద పెద్ద ఫ్రాంచైజీలలో ఒక ఐస్ క్రీమ్ కూడా 170 కంటే ఎక్కువ ఉంటుంది. అట్నుండంటే బేకరీకి వెళ్దాం. బేకరీకి వెళ్తే ఈ రోజుల్లో ఒక చిన్న కేక్ పీస్ ఖర్చు 150 rupees. తక్కువ 75 rupeesకి కేక్ పీస్ కూడా రావట్లేదు. కాబట్టి కేక్, ఒకవేళ అక్కడ పిల్లలు మళ్ళీ చాక్లెట్స్ అంటారు, ఏదో ఒక వస్తువు అడుగుతూనే ఉంటారు. బేకరీకి వెళ్తే 332 rupeesకి వచ్చాయి. అలాగే పిల్లలకి ఫ్రూట్స్ కావాలి, మనకు కూడా ఆరోగ్యానికి ఫ్రూట్స్ కావాలండి. కాబట్టి ఆ ఫ్రూట్స్ ఖర్చు 130 rupees. సండే బయట తిరిగి వచ్చాం, మన నైట్ ఏం తింటాం, అనుకున్నాను టైం ఉండదు. కాబట్టి బిర్యానీ ఒకటి తెచ్చుకున్నాం, 120 చాలా తక్కువ ఖర్చు. ఇంక బిర్యానీతో కూడా ఒక పావు బాజీ 70 rupees. అలాగే ఈ మాస్క్ 60 rupees. ఆ మాస్క్ ఏదో కాదు, ఇదే నేను ఈ మొదటి వీడియో చేస్తున్నాను. దీనికి ఫస్ట్ కారణం ఏంటంటే, నేను ఒక 10 years నుండి హోమ్ మేకర్గా, ఒక నిరుద్యోగిగానే ఉంటున్నాను. కానీ అందరూ నేను నిరుద్యోగిగా ఉంటే అందరూ ఏమనుకుంటారు, వీడి ఇంట్లో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటారు. నాకు వచ్చిన థాట్ ఏంటంటే, అందరిలా కూడా కొత్తగా ఆలోచించి అసలు ఒక బడ్జెట్ ఎక్స్పెన్సెస్ ఎట్లుంటాయి మీ అందరికీ తెలియద్దామని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. కాబట్టి మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.